గత కొన్ని రోజులుగా మీ ఇంట్లో కూడా ఇలానే ఎవరో ఒకరు దగ్గుతో బాధపడుతున్నారా? ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా, ఎన్ని సిరప్లు తాగినా ఈ దగ్గు అనేది వారం 10 రోజులు దాటినా తగ్గడం లేదా? అయితే కేవలం ఇది మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇదే ప్రాబ్లంని ఫేస్ చేస్తున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? మనం పీల్చే గాలిలో ఏదైనా వైరస్ ఉందా? ఎందుకని మనం ఎన్ని మందులు వాడినా అవేమీ పనిచేయట్లేదు? ఈ వీడియోలో దీని వెనుకున్న కారణాలు సైంటిఫిక్ ఎవిడెన్సెస్తో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే లాస్ట్లో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడ చూసినా ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు, ఇంట్లో పిల్లలు కావచ్చు, లేదా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఎవరిని చూసినా విపరీతంగానే దగ్గుతూ కనిపిస్తున్నారు. సాధారణంగా జలుబు దగ్గు వస్తే 4 రోజులకి తగ్గిపోవాలి, కానీ ఈసారి అలా జరగట్లేదు. ఎన్ని వారాలు గడిచినా, ఎన్ని మెడిసిన్స్ వాడినా ఆ మొండు దగ్గు మాత్రం వదలట్లేదు. చాలామంది అడుగుతున్నారు, అసలు ఏమైంది? ఈ గాల్లో ఏదైనా కొత్త వైరస్ ఉందా అని. అవును, గాలిలో మార్పు ఉంది. అసలు గాల్లో వచ్చిన మార్పులేంటో, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నది మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ వైరస్ల కలయిక. దీన్నే ట్రిపుల్ థ్రెట్ అంటారు. ఇవే ఇన్ఫ్లుయెంజా ఏ, ఎడినో వైరస్ అండ్ పొల్యూషన్. ఇన్ఫ్లుయెంజా ఏ ప్రస్తుతం భారత్లో ఎక్కువగా కనిపిస్తున్న వైరస్ ఇదే. గతంలో వచ్చిన వైరస్ కంటే ఇది కొంచెం మొండిది. ఇది మన శ్వాసనాళాల్లోకి చేరినప్పుడు విపరీతమైన ఇన్ఫ్లమేషన్ అంటే వాపును కలిగిస్తుంది. రెండోది ఎడినో వైరస్. ఎడినో వైరస్ వల్ల కళ్ళు ఎర్రబడ్డం, గొంతు నొప్పికి కారణమవుతుంది. వీటికి తోడు పెరుగుతున్న వాయు కాలుష్యం అంటే ఎయిర్ పొల్యూషన్. వైరస్ వల్ల దెబ్బతిన్న ఊపిరితిత్తులకు ఈ పొగ, దుమ్ము తోడై దగ్గును ఇంకా పెంచుతున్నాయి. అందుకే వైరస్ వెళ్ళిపోయినా ఆ దగ్గు మాత్రం వారం దాటినా తగ్గట్లేదు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అదే మనం వాడే మందులు. చాలామంది దగ్గు రాగానే మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ కొని తెచ్చేసుకుంటారు. కానీ యాంటీబయాటిక్స్ అనేది బ్యాక్టీరియాని చంపడానికి మాత్రం ఉపయోగపడతాయి, వైరస్ని కాదు. ఇప్పుడు వస్తున్నది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాదు, వైరస్ది. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల మన బాడీలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అంటే ఫ్యూచర్లో మీరు నిజంగానే యాంటీబయాటిక్స్ వేసుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ బాడీ ఆ మెడిసిన్కి రెస్పాండ్ అవ్వదు. మరి ఈ మొండి దగ్గును ఎలా తగ్గించాలి? హైడ్రేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. మన బాడీ వైరస్తో పోరాడుతున్నప్పుడు చాలా నీటిని కోల్పోతుంది. కాబట్టి రోజుకు కనీసం 3-4 లీటర్ల గోరువెచ్చని నీరు తాగండి. ఇది మీ ఊపిరితిత్తుల్లో ఉన్న మ్యూకస్ని కరిగిస్తుంది. స్టీమ్ ఇన్హలేషన్, నార్మల్ వాటర్తో కానీ లేదా కొంచెం పసుపు వేసి కానీ రోజుకు 2 సార్లు ఆవిరి పట్టండి. ఇది మీ శ్వాసనాళాల్లో ఉన్న వాపును తగ్గించి గాలి ఫ్రీగా ఆడేలా చేస్తుంది. సాల్ట్ వాటర్, రోజుకి 3-4 సార్లు ఉప్పు నీటితో పుక్కిలించడం వలన మీ గొంతు నొప్పి కూడా క్లియర్ అవుతుంది. హనీ అండ్ అల్లం, 1 స్పూన్ తేనెలో కొంచెం అల్లం రసం కలిపి తీసుకోవడం వల్ల గొంతులో ఉండే ఇరిటేషన్ తగ్గుతుంది. మల్టీవిటమిన్ టాబ్లెట్స్, డాక్టర్ సలహాతో మల్టీవిటమిన్ అండ్ జింక్ టాబ్లెట్స్ వాడండి. ఇవి మీ ఇమ్యూనిటీని పెంచుతాయి. ఆహారపు అలవాట్లు, రోజు తీసుకునే డైట్లో విటమిన్ సి ఉండేలా చూసుకోండి. రాత్రి పడుకునే ముందు 1 గ్లాస్ పాలల్లో కొద్దిగా పసుపు వేసుకుని తాగండి. ఈ దగ్గు గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించినా, లేదా మీరు దగ్గినప్పుడు రక్తం కనిపించినా, మీ బాడీ టెంపరేచర్ 1 or 2 degrees కంటే ఎక్కువ వెళ్ళినా దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. నిర్లక్ష్యం చేయకండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.